హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనికా జాబ్స్ అడ్డా అండ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు సంబంధించి మనకు ఆర్పిఎఫ్లో గ్రూప్ ఏ బి సి డి ఈ ఎఫ్ అంటే ఏంటి సార్, అసలు మిగిలిన వాటికి ఎందుకు లేవు, రైట్? సో ఇక ఈ యొక్క పోస్టులు అనేది ఎలా బైఫర్కేట్ చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆర్పిఎఫ్కు సంబంధించి ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందా లేదా అనే సందేహము, ఇంకోటి ఆర్పిఎఫ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది అనే విషయం మీద ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్స్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ లేట్ చేయకుండా చూద్దామండి. మనకు ఆర్పిఎఫ్కు సంబంధించి మనకు గ్రూప్ ఏ బిసిడిఈఎఫ్ అనే ఒక కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, రైట్? వేరే ఎగ్జామ్స్కి ఇలాంటివి ఏమి ఉండవు, రైట్? లైక్ ఏఎల్పి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఇలాంటివి ఈ గ్రూపింగ్ సిస్టమ్ అనేది ఉండదు అనమాట, రైట్? డైరెక్ట్గా జోనల్ వైజ్ ఇస్తాడు, రైట్? ఇక్కడ మనకు వచ్చేసి చూస్తే ఈ యొక్క వేకెన్సీస్ అనేది మనకు ఆర్పిఎఫ్లో ఒక 6 గ్రూపులు చేసి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఎలా ఇప్పుడు ఏబిసిడిఈఎఫ్ అనే ఒక 6 గ్రూపులు, లైక్ ఇప్పుడు మనకు 17 జోన్స్ ఉన్నాయి కదా, 17 జోన్స్, రైల్వే జోన్స్ అనేది ఒక 17 జోన్స్ ఉన్నాయనుకుంటే, ఈ యొక్క 17 జోన్స్ను కూడా ఈ ఆర్పిఎఫ్ యొక్క రిక్రూట్మెంట్ సిస్టమ్కు ఒక 6 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క గ్రూప్లో 2, 3 అలాంటి జోన్స్ను ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? సో మీకు ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా చూడండి, ఇక జోనల్ వైజ్ గ్రూప్ మనకు పోస్టులు అనేది ఇవ్వడండి, గ్రూప్ వైజ్ పోస్ట్ బైఫర్కేషన్ ఇస్తాడు, అది మనం గమనించాలి. ఇది మనకు 2018లో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో కానిస్టేబుల్కి సంబంధించి, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, 2 బైఫర్కేషన్స్ ఇలానే జరుగుతాయండి. 2018లో వచ్చిన నోటిఫికేషన్ తీసుకొని మీకు వివరిస్తున్నాను. గ్రూప్ ఏ కిందకి మన సౌతర్న్ రైల్వేస్, సౌత్ వెస్టర్న్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, రైట్? ఏదైతే మన ఆంధ్ర తెలంగాణ వస్తుందో సౌత్ సెంట్రల్ రైల్వేస్, అలా మిగిలిన వాటికి గ్రూప్ బి కింద సెంట్రల్ రైల్వేస్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదైతే ఈ 17 జోన్స్ ఉన్నాయో ఈ జోన్స్ అందరినీ మనకు ఒక 6 గ్రూపులుగా డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట, రైట్? సో ఒకటి వచ్చేసి ఆర్పిఎస్ఎఫ్ అనేది సపరేట్ గ్రూప్గా ఉంటుందండి, దీంట్లో జోన్స్ ఏమి ఉండవు, రైట్? సో అలా మనకు 6 గ్రూపులు అనేది డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో పోస్టులు కూడా మనకు వచ్చేసి, రైట్, ఈ పోస్టులు కూడా ఏదో సికింద్రాబాద్ రైల్వే మనకు సౌత్ సెంట్రల్ రైల్వేస్కి ఇన్ని అనే కాన్సెప్ట్ కాకుండా ఈ యొక్క గ్రూపింగ్ వైజ్ పోస్టులు అనేది బైఫర్కేట్ చేసడం జరుగుతుంది, కేటగిరీ వైజ్, మేల్ ఫిమేల్ వైజ్, రైట్? లైక్ ఇక్కడ మనం చూద్దాం, గ్రూప్ ఏ వచ్చేస్తే ఈ 3ంటికి పోస్టులు ఇక్కడ బైఫర్కేట్ చేయడం జరిగిందనమాట, రైట్? 927 అప్పుడు ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 4216 పోస్టులు ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు ఇంకా కొంచెం 4600 కాబట్టి మేబీ ఈ పర్టికులర్ గ్రూప్కు 1000 అబోవ్నే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్? సో పోస్టులు ఈ విధంగా మనకు బైఫర్కేట్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది బాయ్స్, రైట్? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ఈ యొక్క గ్రూపింగ్లో మనకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, రైట్? సో లాస్ట్ ఇయర్ ఏదైతే 2018 యొక్క కట్ ఆఫ్ డీటెయిల్స్ మనం ఒకవేళ చూసుకుంటే, 2018 కట్ ఆఫ్ ఒకవేళ చూసుకుంటే మనకు మన గ్రూప్ గురించి తీసుకుందామండి, వేరే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో గ్రూప్ ఏ తీసుకుందాం. ఒకవేళ ఫీమేల్స్కి తీసుకోవచ్చు, ఇది మా కానిస్టేబుల్ విషయం గురించి మాట్లాడుతున్నానండి, రైట్? సో 55.66, ఎస్సీ ఎస్టీకి 50.76, సేమ్ అంతే, రైట్? యూఆర్కు 57.21. ఎవరికి? ఫీమేల్స్కి. అంటే ఎన్నికి సార్? 120 మార్కులకు ఇన్ని మార్కులు ఫీమేల్స్కి యూఆర్లో వస్తే జాబ్, అర్థం చేసుకోవాలి. ప్రొవైడెడ్ వాళ్ళు ఈ యొక్క డిఫరెంట్ ఫేస్ ఆఫ్ సెలెక్షన్స్లో వెళ్లాల్సి వస్తుంది, కట్ ఆఫ్ మేబీ ఇంకొక 2-3 పెరుగుతాయి కూడా, రైట్? అంతే, రైట్? ఇక మేల్స్కి వచ్చేస్తే 77 ఎస్సీకి, 78 ఎస్టీకి, యూఆర్కి వచ్చేసి 83. అంటే 120కి 83 అనమాట. అప్రాక్సిమేట్గా మనకు వచ్చేసి ఆ 2/3 మార్క్స్ మనకు వచ్చాయి అంటే మాత్రం జాబ్ కన్ఫర్మ్, అది మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని మార్కులు అండి? 2/3 మార్క్స్. 3లో 2 మార్కులు మనకి రాగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మనమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సరే, మరి ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే అత్యంత తక్కువగా ఎక్స్ సర్వీస్ మెన్కు 55.35. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారో మీరు చాలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సరే, మరి చూద్దామండి. అంటే సార్ మన గ్రూప్కే ఏంటన్నా, ఇలాంటి వేరే గ్రూపులు కూడా ఇట్లే ఉన్నాయంటే, సార్ వేరే గ్రూపులకు మ్యాక్సిమం ఎక్కువే ఉంటాయి. లైక్ గ్రూప్ డి తీసుకుందామంటే నార్దర్న్ సైడ్ ఉన్న వాళ్ళకు, రైట్? బీహారు, ఉత్తరప్రదేశ్ ఇలాంటి వాళ్ళకి, రైట్? వాళ్ళకి అత్యధికంగా వెళ్తాయండి, అత్యధికంగా వెళ్తాయి. ఫీమేల్స్కే
మనకు 71, 58, 64, 75 రైట్. యూఆర్కి వచ్చేసి ఫీమేల్స్కే 75 రైట్. మనకు మేల్స్ కూడా దాదాపుగా అంతే, అప్రాక్సిమేట్లీ అంతే ఉంటుంది రైట్. సో ఇక ఓబీసీకి అయితే 120కి 120 అంట, 86 ఎస్సీకి, 82 ఎస్టీకి, 117 అన్రిజర్వ్డ్ కేటగిరీస్. అంటే ఇంకా అర్థం చేసుకోండి అసలు కాంపిటీషన్ లెవెల్ అక్కడ ఎట్లుందో మనకి ఏ విధంగా ఉంది అనేది రైట్. సో కంపారిటివ్లీ చెప్పుకుంటే మనకు చాలా తక్కువే చెప్పాలంటే కాంపిటీషన్ లెవెల్ రైట్. సరే మరి చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి అది కట్ ఆఫ్ విషయానికి నేను చెప్తున్నాను మళ్ళీ. ఇంకో కట్ ఆఫ్ అప్రాక్సిమేట్గా చూడండి, ఈసారి అయితే మనకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సీనియర్స్ వస్తారు, సూపర్ సీనియర్స్ వస్తారు, లైక్ డిగ్రీ లాగా మనకు 28+, ఇంకా కేటగిరీ వైజ్ రిజర్వేషన్ తీసుకుంటే 3 years వస్తుంది, లేదంటే మళ్ళీ 5 years కూడా వస్తారు. వీళ్ళల్లో సీనియర్స్, సూపర్ సీనియర్స్ అందరూ వచ్చి మళ్ళీ ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతారు. మోరోవర్ గత 1 year నుంచి ఈ యొక్క చదువుల ఫ్లోలోనే ఉన్నారు చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. ఈ విషయం మనకు చాలా లాజిక్గా అర్థం చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలామంది ఈ చదువుల ఫ్లోలో ఉన్నారనమాట, మనం గమనించాలా. ఈ మన స్టేట్స్కి సంబంధించి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ వాటి గురించి కావచ్చు, ఆ కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది చేస్తూనే ఉన్నారు చాలామంది. సో అలాంటి వాళ్ళు అనేది కూడా ఇక్కడ ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కు అప్లై 100% చేసుకుంటారండి, 100% అప్లై చేసుకుంటారనమాట రైట్. సో ఈ విషయం గుర్తుంచుకోవాలా, కట్ ఆఫ్ లెవెల్స్ మనకు ఏ విధంగా ఉండబోతుంది అనేసి రైట్. అబ్వియస్లీ కట్ ఆఫ్ లెవెల్స్ వీటన్నిటికంటే ఒక 3 మార్కులు ప్లస్లోనే ఉంటారు కానీ తగ్గదు. 3 మార్కులు ఎప్పటికీ ప్లస్లోనే ఉంటుంది కానీ తగ్గదు. ఎందుకు సార్ అంటే పోస్టులు 4600 రైట్. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ల్యాక్స్లో అప్లై చేస్తారండి. ఈవెన్ మన సౌత్ సెంట్రల్ జోన్లోనే ఆంధ్ర, తెలంగాణలో తీసుకుంటే ల్యాక్స్లో అప్లై చేస్తారు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఎందుకంటే మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి 18 నుంచి 31 years వరకు యూఆర్ మించి రైట్, 31 years వరకు మ్యాక్సిమం అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట రైట్. సరే కట్ ఆఫ్ అనేది మినిమం అంటే మినిమం ఇక్కడ నుంచి ఒక 3+ వేసుకోవాలి కానీ తగ్గేదేమీ ఉండదండి. ప్రొవైడెడ్ క్వశ్చన్ పేపర్ మరీ టఫ్ ఇచ్చి చేస్తే మాత్రం కట్ ఆఫ్ తగ్గుతుంది. కానీ యావరేజ్గా కంపారిటివ్లీ ప్రీవియస్ లాగా క్వశ్చన్ పేపర్ ఇచ్చారంటే ఇంతకంటే 3-4 మార్కులు ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట రైట్. సరే మరి చాలామంది డౌట్లు అడుగుతున్నారు. సార్ అసలు ఎగ్జామ్ తెలుగులో ఉండదంట కదా అని కొంతమంది అడిగితే, తెలుగులో ఉంటుందా లేదా అని కొంతమంది, మీ అందరికీ డౌట్ క్లియర్ చేస్తాను చూడండి. ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించింది, చింతించాల్సిన అవసరమే లేదు. మనకు 100% తెలుగులో ఉంటుంది. రైల్వేస్కి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్లో అయినా కూడా తెలుగులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అది మనం గమనించాలి రైట్. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ తీసుకొని మీకు స్క్రీన్ షాట్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రైట్. మీరే చూడండి. కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ షెల్ బి అట్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ డిఫరెంట్ కంట్రీస్, అంటే కంట్రీలో డిఫరెంట్ ఏరియాలో కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆప్షన్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు అర్థమై ఉండాలి, ఈ కింద ఉన్న ఆప్షన్స్ ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎగ్జామినేషన్ కోసము అని చెప్పడం జరిగింది. సో అబ్వియస్లీ ఇక్కడ హైలైట్ చేస్తున్న మన తెలుగు అయితే ఉంటుంది కదండి. 15 లాంగ్వేజెస్లో మనకు రైల్వేస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, మనం గమనించాలి రైట్. సో తెలుగులో 100% ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేది 100% జరుగుతాయండి తెలుగులో, గమనించాలి. లాస్ట్ ఇయర్ కూడా జరిగాయి, అంటే లాస్ట్ నోటిఫికేషన్లో కూడా జరిగాయి. బట్ ఈ నోటిఫికేషన్లో చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు కాబట్టి చాలా డౌట్లు అడుగుతున్నారు. సో మీ డౌట్ క్లియర్ చేసుకునే దానికోసం ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఎగ్జామినేషన్ 100% తెలుగులో ఉంటుంది. ఇకపోతే చూడండి బాయ్స్, కాంపిటీషన్ లెవెల్, ఇంకొక లాస్ట్ పాయింట్ మాట్లాడదలుచుకుంటున్నాను. కాంపిటీషన్ లెవెల్ అనేది మీరు ఊహించరండి. కాంపిటీషన్ లెవెల్ అనేది మీరు కామన్గా ఊహించరు, అంత ఉంటుంది. ఈసారి మాత్రం గమనించాలి రైట్. ఎందుకు సార్ అంటే ఏజ్ ఇచ్చాడు 3 సంవత్సరాలు ఎక్స్ట్రా రైట్, 25+3 ఇచ్చాడు. మళ్ళీ వాటి బియాండ్ దట్ మళ్ళీ రిజర్వేషన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి రైట్. సో మోర్ ఓవర్ వచ్చేసి క్వాంటిటీ ఆఫ్ మెంబర్స్ కాదు అక్కడ అప్లై చేసింది, దానికి కాదు ఇంపార్టెన్స్ మనం కాంపిటీషన్ ఫేస్ చేయాల్సింది. బట్ వాళ్ళు ఎలా చదివారు గత లాస్ట్ 1 year నుంచి అనేది మన మైండ్లో పెట్టుకోవాలి రైట్. గత లాస్ట్ 1 year నుంచి ఏవో ఒక నోటిఫికేషన్స్ మనకు పడుతూనే వస్తున్నాయండి. ఈవెన్ రైల్వేస్కి తీసుకుంటే రైల్వే నోటిఫికేషన్స్ కూడా పడుతూనే ఉన్నాయి. ఇదో చదవండి అని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నో డౌట్ లేట్ అయినా పర్లేదు, ఎంకరేజ్ చేయాలి, తప్పదు. లేదంటే మీరు ఆ ఫీల్డ్ తప్పి అవుట్ ఆఫ్ ది ట్రాక్ వెళ్ళిపోతారు అనమాట రైట్. సో
అలా 1 ఇయర్ నుంచి సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. మన ఏపీలో స్టేట్ పోలీసు, తెలంగాణ స్టేట్ పోలీస్కు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. రైట్, కాంపిటీషన్ మరి తగ్గుతుంది అంటే ఎట్లా తగ్గుతుంది బాయ్స్? తగ్గదు, 100% తగ్గదు. ఫ్రెషర్స్ దయచేసి ఫ్రెషర్స్ మీరు ఇప్పటి నుంచి 8 గంటలు పెట్టుకుంటేనే కానీ మీరు జాబ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. నిజంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు మీకు అంటే యాజ్ అ ఫ్రెష్గా మీరు ఎక్కించుకోవాలా. ఇట్ విల్ టేక్ టైం, రైట్? సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి బాగా 25, 26 ఎప్పుడు ఎవరైతే 22, 23లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 5-6 సంవత్సరాలు అయ్యింది, రైట్? సో వాళ్ళకి అవకాశాలు సరిగా లేకనో లేకపోతే సరిగా రాయకనో ఏదో ఒకటి ఇబ్బంది పడ్డారు. బట్ ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా కూర్చొని ప్రిపేర్ అయితే మాత్రం జాబులు వస్తాయి, గమనించాలి, రైట్? సో అలాంటి వాళ్ళని కూడా బీట్ చేయాలి అంటే మాత్రం 100% మనకు డైలీ ఒక సిస్టమేటిక్గా ఒక స్టాండర్డ్ ఒక 7 నుంచి 8 గంటలు అంటే ఏదైతే ఒక లేబర్ అంటే మామూలు శ్రామికుడు చెప్తున్నాడు, మామూలుగా కూలి పనివాడు కాదు, రైట్? సో 8 గంటలు అనే ఒక స్టాండర్డ్ సెట్ చేసుకొని పని చేస్తారో అలాగే అదే 8 గంటలు మీరు కూడా స్టాండర్డ్ సెట్ చేసుకొని చదవండి. ఏ టైం అయినా పర్వాలేదండి. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మన సైనికాల్లో కూడా మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది సబ్జెక్టుల గురించి కూడా. అండ్ 100% మంచి మార్క్స్ వచ్చే విధంగా మనకు కోర్స్ అనేది ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది అనమాట. దయచేసి ఒక్కసారి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. చూడండి డెమోస్, నచ్చితే కొనండి, పోయేదేముంది, రైట్? నచ్చితే కొనండి. ఎందుకంటే జీకే జిఎస్ అనేది మోస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ మన సైనిక డీల్ చేసేది, రైట్? సో అదే జీకే జిఎస్లో మనకు 50 మార్కుల ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మంచి క్వశ్చన్స్ అసలు డైరెక్ట్గా పడే వన్లైనర్ క్వశ్చన్స్ కావచ్చు, ఎంసీక్యూ కావచ్చు, ఎగ్జామ్స్ దగ్గరలో మీకు సప్లై కూడా చేయడం జరుగుతుంది సైనిక యాప్లో కోర్స్ తీసుకున్న ప్రతి విద్యార్థికి, రైట్? సో దయచేసి ఒక్కసారి డెమోస్ చూడవలసిందిగా కోరుతున్నా. అండ్ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నా. తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.